హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరీస్ వరల్డ్. సో ఈరోజైతే మనం మా తోటలో ఉన్న భృంగిరాజ్ ఆకుతో భృంగిరాజ్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే భృంగిరాజ్ కొమ్మలన్నీ కట్ చేసి తెచ్చుకొని ఇలా ఆకంతా దూసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను. ఈ ఆకులతో పాటు కొమ్మలు, పువ్వులు కూడా వేసుకోవచ్చండి. అన్నీ వేసేసుకోవచ్చు. నేను కూడా వేసాను కొన్ని. ఇలా ఆరబెట్టుకున్నాక ఒక గిన్నె తీసుకొని దాంట్లో కోకోనట్ ఆయిల్ పోసుకోవాలి. నేనైతే 1 లీటర్ కన్నా ఎక్కువే పోసుకున్నాను. ఇలా ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఇది వేడయ్యేలోపు మనం ఆకు పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఆ పేస్ట్ చేస్తే ఏంటంటే ఆయిల్లో ఇది ఈజీగా రసం దిగుతుంది. సో అందుకని మొత్తం ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు, ఇలా కచ్చా పచ్చాగా ఉంటే సరిపోతుంది. ఇలా పేస్ట్ చేయడం వల్ల నా మిక్సీ గిన్నె కూడా నల్లగా అయిపోయిందండి కలర్కి. చూడండి, ఈ పేస్ట్ కూడా ఫస్ట్ గ్రీన్ కలర్లో ఉంది, కొద్దిసేపట్లోనే ఇలా నల్లగా అయిపోయింది. ఇంకా ఆయిల్ కూడా వేడెక్కినట్టుంది చూడండి. సో ఇలా వేడయ్యాక మంటను పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఒక 10 మందార పువ్వులు వేసుకోవాలి. ఇలా వేసుకొని స్పూన్తో చిన్నగా కలుపుకుంటూ కొద్దిసేపటి తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ ఆకు పేస్ట్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. కంపల్సరీ కొద్దిగానే వేయాలి. అంతా ఒకేసారి వేస్తే ఏంటంటే మొత్తం పొంగిపోతుంది. ఇదైతే కంపల్సరీ కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ మరిగించుకోవాలి. చూడండి ఎలా పొంగుతుందో. మీరైతే కొంచెం పెద్ద గిన్నె వాడండి, సో దట్ అది పైకి రాకుండా ఉంటుంది పొంగు. నేను కొంచెం చిన్నది పెట్టాను, అందుకని ఇలా అవుతుంది. మంట అయితే కంపల్సరీ సిమ్లోనే ఉంచుకొని అరగంట సేపు ఈ ఆయిల్ని మరిగించుకోవాలి. సో 1 లీటర్కి అయితే 1 కప్పు, పెద్ద కప్పు దాకా పడుతుందండి పేస్ట్. దీనికి కంపల్సరీ ఇంతే వేయాలి అనే మ్యాండేటరీ ఏం లేదు, కొంచెం ఎక్కువైనా ఏం కాదు. ఇలా వేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి. చూడండి ఎలా పొంగుతుందో కలుపుతూ ఉంటే. ఆయిల్ అయితే చిన్నగా గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. ఇలా 2-3 టైమ్స్ వేయడం వల్ల ఏంటి అంటే ఆ ఆయిల్ కొంచెం చల్లారిపోతుంది. కాబట్టి ఇంకా లాస్ట్ టైం వేసినప్పుడు ఇంత పొంగు రాదు. సో అప్పుడు ఎక్కువ మోతాదులో వేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను మొత్తం వేసేస్తున్నాను. ఫస్ట్ వచ్చినంత పొంగు అయితే రావట్లేదు. ఇలా మొత్తం వేసేసి కలుపుకొని మరిగించుకోవాలి. ఇంకా మధ్య మధ్యలో 10 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. దీంట్లో మెంతులు, ఇంకా కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని మరిగించుకోవచ్చు. అది కూడా చాలా మంచిది. ఈ ఆయిల్ వాడడం వల్ల ఏంటి అంటే మన జుట్టు చాలా మందంగా అవుతుంది. ఇంకా జుట్టు ఊడడం ఆగిపోతుంది. నాకైతే చాలా బాగా వర్క్ అయింది. నా జుట్టు ఊడడం అంతా ఆగిపోయింది. ఇంకా జుట్టు కూడా తొందరగా తెల్లబడదు, చాలా రోజులు నల్లగా ఉంటుంది. ఇది వాడాక ఒక 15 నుంచి 20 డేస్ తర్వాత మీకు కొంచెం రిజల్ట్ కనిపిస్తుంది. జుట్టు ఊడడం అయితే కంపల్సరీ తగ్గుతుంది. ఇది ఒకసారి వాడి చూడండి. ఇది ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి ఎలా గ్రీన్గా మారిపోయిందో. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేశాక ఇంకా చూడండి పప్పి అంతా అడుక్కుపోయింది, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇంకా చూడండి ఎలా గ్రీన్గా మంచిగా ఉందో. ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని ఇంకా వడకట్టుకోవాలి. దీనికోసం ఒక జాలి గంట తీసుకొని
దాంట్లో ఇలా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్నాక ఒక స్పూన్ తీసుకొని దాన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏంటి అంటే పిప్పిలో ఉన్న రసం అంతా కిందికి వస్తుంది. సో ఇంక ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి అందులో రసం అంతా వచ్చేదాకా. చూడండి ఆయిల్ రెడీ అయిపోయింది. ఎంత క్లీన్గా ఎంత ఫ్రెష్గా ఉందో. చూడండి ఎంత గ్రీన్ కలర్లో వచ్చిందో. ఇంకా దీన్ని స్టోర్ చేసుకుందాం. ఇదైతే 6 months వరకు పాడవదండి, ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది. కానీ ఒక 2 monthsకి ఒకసారి ఇలా చేసుకుంటే ఇంకా ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఒక ప్లాస్టిక్ బాటిల్లో కానీ గ్లాస్ బాటిల్లో కానీ ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. సో చూసారా 2 బాటిల్ అయిందండి. సో అదండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.